జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. ఏం చెప్పాలో కూడా అర్థం కావటంలే, మాటలు రావటంలే, గుండెలు తరుక్కుపోతున్నాయి. ఈ చిన్నోడిని చూస్తున్నారుగా, తన తల్లి కొద్దిసేపటి క్రితమే అత్యంత దారుణంగా హత్యకు గురైంది. నడి రోడ్డుపై చుట్టూ అన్ని జనావాస ప్రాంతాల మధ్య తల్లి అత్యంత దారుణంగా హత్యకు గురైంది. ఇద్దరు పిల్లలు కూడా మెంటలీ రిటైర్డ్ కిడ్స్. భర్త పిల్లలు ఇలా పుట్టారు అనే కారణంతో ఆమెను వదిలేసి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే అక్కయ్యపాలెంలో నందగిరి నగర్లో ఇద్దరు పిల్లల్ని సాక్కుంటూ ఆ తల్లి అలా ఉంటుంది. పోనీ బయటికి వెళ్ళి ఏమైనా పని చేద్దామన్నా కూడా ఈ పిల్లల్ని ఎవరు ఒక్క 5 నిమిషాలు కూడా చూసుకోలేని పరిస్థితి. ఆ పిల్లలకు వచ్చే పెన్షన్తోనే ఆ ముగ్గురు అలా బతుకుతున్నారు. ఇప్పుడు ఆ తల్లి లేదు అన్న విషయం ఆ చిన్నోడికి తెలియట్లేదు. ఏదో జరిగింది, అందరూ చుట్టూ ఉన్నారు అనుకుంటూ వచ్చి రాని వాయిస్తో అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు మాత్రం ఈ పిల్లల గురించే బెంబేలెత్తిపోతున్నారు, బాధపడుతున్నారు. మరి ఇలా పుట్టారు అని చెప్పి పిల్లల్ని వదిలేసిన ఆ తండ్రి ఇప్పుడు ఆ తల్లికి కూడా దూరమైనటువంటి పరిస్థితిలో ఈ పిల్లల్ని ఎలా తీసుకుంటాడు, ఈ పిల్లల్ని ఇప్పుడు ఎవరు చూస్తారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడం చెప్పండి, అసలు చాలా దారుణమైన ఘటన, ఏం జరిగిందో కూడా తెలీదు. ఆ కుర్రోడ్ని చూస్తుంటేనే అందరికీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, గుండెలు తరుక్కుపోతున్నాయి. నేను అసలు ఏది చెప్పాలని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే 10 నిమిషాలు మేమే చర్చలోనే కాయలేం. 10 నిమిషాలు తీసుకుని వచ్చినప్పుడు శుక్రవారం ఆదివారం కానీ శుభార్తకు వస్తేనే మేము కాయలేం. ఆడు హై స్పీడ్లోనే ఏం చేస్తాడంటే కొట్టడం, చేయడం, లాగడం చేస్తాడు, అవి చేస్తాడు. అలాంటి పిల్లల్ని మేము చూడలేము. సేమ్ మీకు అక్కడ జరిగిందే మీరు చెప్పారు. నేను ఇప్పుడు అదే స్టాక్ అయ్యాను. ఎందుకంటే ఆ అమ్మాయి నాకు పరిచయం అయినప్పుడు సేమ్ అదే చెప్పింది. ఈ పిల్లలు ఎలా పుట్టారని ఒగ్గిశాడు అతను. ఒగ్గేయడం తండ్రి దగ్గర కానిస్టేబుల్ తండ్రి గారు కంట్రోల్ రూమ్లో చేసేవారు. ఆయన అమ్మాయి వాళ్ళ వీళ్ళ తాతగారు, అతను పోషకారు మొన్నటిదాకా అతనే పోషించేవారు. ఆయన డీసెంట్గా సంవత్సరం కిందట చనిపోయారు. చనిపోయిన తర్వాత నాకు పరిచయం అయ్యారు. వీళ్ళు కోళ్ళు ఈ ఊరు ఇచ్చారు. ఈ పెళ్ళిలో నాకు ఈ అమ్మాయి పరిచయం అయితే నేను తీసుకెళ్ళి చర్చిలో పరిచయం చేశాను. పాస్టర్ గారిని పరిచయం చేయగానే మాకు 4 సంవత్సరాలు ఈ అమ్మాయి నాకు బాగా క్లోజ్, బాగా దగ్గర అయిపోయింది. ఈ భర్త దూరం అయిపోయాడని ఒక బాధ. ఇద్దరు పిల్లలు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. ఆమె బయటికి వెళ్ళి ఏదైనా పని చేయటానికి కూడా అవకాశం లేని పరిస్థితి. ఇప్పుడు ఈ పిల్లల పరిస్థితి ఏంటమ్మా? పిల్లల పరిస్థితి అంటే ప్రభుత్వానికి మరి నేను తెలియపరిచిన సార్కి నేను ఇందాక వచ్చారు, మరి సిఏ గారి సార్కి మరి వాళ్ళే న్యాయం చేయాలి. వాళ్ళు తీసుకెళ్ళి వాడికి హ్యాండ్ ఓవర్ చేయాలి ఇద్దరు పిల్లల్ని. నా చేతిని అతను బాగా బిజినెస్ చేస్తాడు, బాగా ఉంటాడు, బిజినెస్ చేస్తాడు. ఒకేసాడు ఇంకొక సంబంధం ఉన్నది అనేసి చెప్పింది నాకు. అంటే ఇంకో సంబంధం ఉంది, ఇంకొక ఆవిడతో ఉంటున్నాడు అంటే అని అన్నది. నెలలకి కోర్టుకు వస్తారు. నేనైతే పోలీసు వ్యవస్థనే నేను నమ్ముతాను. ఎందుకంటే సార్లు వాళ్ళకి చూపిద్దామని ఇందాబెట్టి ఆతృత. ఎందుకంటే సార్లు వాడు ఎక్కడున్నాడు తీసుకుని వచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారని. ఇంకొక బాబేడమా హాస్టల్లో ఉంటాడు. లేదు, ఆ అబ్బాయికి హార్ట్ లేదు, ఒక పక్క లంచ్ లేదు, ఒక లివర్ లేదు, ఒకటే ఉంది. ఒక పక్క ఇదంతా పోయింది, ఊపిరితిత్తులు, లివర్ ఊపిరితిత్తులు ఒకటంతా పోయింది, ఒకటే ఉంది. చాలా అల్పంగా ఉంటాడు. ఫోటో చూపించాను కదా, చాలా అల్పంగా ఉంటారు పిల్లలిద్దరూ. చాలా ఘోరమైన పరిస్థితి. హాస్టల్లో పెట్టింది. వారం వెళ్ళి తీసుకుని వస్తుంది. ఈ అక్క ఉంది, అస్సలు పట్టించుకోదు. ఈవిడ చెప్పిన మాట ఇందాక బాగా వచ్చి సార్తో వాదించారు కదా, అదంతా అబద్ధం. వాళ్ళు పట్టించుకోరు. ఒక అన్నే ఉంటాడు, అతనికి మైండ్ కొంచెం బాగోద్దు, ఏదో వస్తుంటే పోతున్నట్టు. ఈ అమ్మాయికి ఏంటంటే ఇక్కడ కదా అట్టిగా సర్దుకుండేది. అతిగా సర్దుకున్నప్పుడు వాళ్ళందరూ సపోర్ట్ ఉండేవారు. ఈ అమ్మాయికి సపోర్ట్ ఉండి అమ్మాయిని బాగా చూసుకుంటేవారు. ఇప్పుడు ఇక్కడ ఒక అతను ఉంటారు, ఆయన బాగా చూసుకుంటారు. వీళ్ళు ఎరకోడు అనేసి వీళ్ళతోనే ఉంటుంది, వాళ్ళే బాగా చూసుకుంటారు. నా బాధ ఏంటంటే ఏడడానికి నాకు ఏడుపు రావట్లేదు. ఎందుకంటే నాకు అసలు ఎక్కువ ఏడుపు వస్తుంది. కానీ ఎందుకంటే ఉదయం నాకు ఫోన్ చేసింది, నన్ను ఎందుకు ఇలా బొర తినేస్తుంది అనేసి ఊరుకున్నాను. కానీ ఇప్పుడు ఎత్తను, కానీ ఉదయం ఎందుకు ఎత్తాను. ఎత్తిన తర్వాత అంటే ఎక్కడెక్కడ ప్రార్థనలు ఉన్నాయనేసి అడిగింది. మా పిల్లల పరిస్థితి ఇలా ఉంటే ఆవిడ్ని అత్యంత దారుణంగా నడి రోడ్డుపై 5 గంటల ప్రాంతం 5:10
12 గంటలకంట 5:12 మాకు 5:20 మాకు ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే పరిగెట్టి వచ్చాం. మా చర్చిలో వాళ్ళు 5 వచ్చాం. అక్కడ గొడవ అయిందంట అక్కడ చెట్టు కింద. ఎవరికండి? అక్కడ కాదు, ఆ ఊరు వాసు అని అతను పెయింట్ రాస్తారట, ఇక్కడ అయ్యిందంట. శ్రీను అయితే వేసిందంట, వెనక తిరిగి వెళ్ళిపోతుందంట. వెనక తిరిగి వెళ్ళిపోయిందంటే అది అక్కడ కోసాడంట. అక్కడ కోసిన పిల్ల ఇక్కడికి వచ్చి పడిపోయింది. ఇంకా అక్కడ కోసాడట. నాకు చెప్పిన మాట ఒక అమ్మాయి చెప్తుంది అక్కడ. ఈ బాబుని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. విశాఖలో అక్కయ్యపాలెం నందగిరి నగర్లో 32 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళ నడి రోడ్డుపై సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అత్యంత దారుణంగా హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మరొక వైపు ఈ పిల్లల పరిస్థితి చూస్తుంటే ప్రతి ఒక్కరు గుండె తరుక్కుపోతోంది. ఏంటి వీళ్ళ పరిస్థితి అంటే, భర్త, 2 పిల్లలు కూడా అనారోగ్యంగా పుట్టారు అనే కారణంతో ఈ చిన్న బాబు మెంటలీ రిటైర్డ్, పెద్ద బాబుకి హెల్త్ సివియర్ ఇష్యూ ఉండటం వల్ల వీళ్ళిద్దరిని వదిలి వెళ్ళిపోతే ఇప్పుడు ఆమె ఈ ఏరియాలో గత 3 సంవత్సరాలుగా అద్దెకుంటూ పిల్లల్ని పోషించుకుంటుంది. ఈ క్రమంలోనే ఇలా ఆ బిడ్డ ఎదురుగుంటనే హత్య గురైంది. ఇది అడివా ఊరా అనేదే ఇప్పుడు ప్రతి ఒక్కరిని తీవ్రంగా ప్రశ్నిస్తున్నటువంటి అంశం. మీరేమవుతారండి? మా చర్చల నెంబర్ అంటే ఆవిడ పేరు శ్రావణి మాట. మీ చర్చలో అంతా సోనియా కానీ పిలుస్తూ ఉంటాం. అయితే మాకు 6 గంటలకు ఇలా తెలిసిందని చర్చలో ఫోన్ చేస్తాను. ఇలాగా సోనియా ప్యాక్ వస్తాను. అదేంటి రాత్రి నేను 10:30 చూసాను కదా, ఫాస్ట్గా రిసీవ్ చేసుకుని వచ్చారు అక్కలంటే ఇలా సాయంకాలం ఇలా జరగడం ఏంటని వచ్చాము. వస్తే అండి ఇప్పుడు ఇది చాలా బాధాకర విషయం అండి. అసలు ఒక కన్న కొడుకు ముందు కన్నది చంపడం అంటే ఇది ఊరు అడవ తెలియదండి. ఎందుకన్నా బాధగా చుట్టుపక్కల ప్రాంతంలో మనుషుల ప్రాంతంలోని ఒక ఆడదాన్ని చంపడం అంతవరకు అది న్యాయం ఉండేది. ఇప్పుడు పిల్లల పరిస్థితి, పిల్లలకి హ్యాండిక్యాప్, ఒక అబ్బాయి మాటలు రావు. దాన్ని బట్టి నడి రోడ్డు మీద చుట్టుపక్కల ప్రాంతంలోని చుట్టుపక్కల మనుషులు ఉన్న ప్రాంతం పట్టపాలు సాయంకాలం 5 గంటల్లో ఒక కన్న కొడుకు ముందు కన్న తల్లి చంపడం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని నాకు అర్థం తెలియలేదు. అసలు ఇది అడవి కంటే ఘోరంగా ఉంది. అడవిలోని శవాలని ఒక మొక్క తినేసిన వలిసి వెళ్ళిపోతే అంతకంటే ఘోరంగా పేకలు కోసేస్తున్నారు ఇక్కడ. ఇక మనుషులు బతకాలి వద్దు ఇక్కడ. ఈ మనుషులు తిరిగి ప్రాంతంలో మనుషులకి ఆడదానికి రక్షణ లేదంటే ఇక ఖాళీ ప్లేస్ ఏ ఆడదాలంటే వయసు పిల్లలంటే ఆవిడ పరిస్థితి ఏంటి? ఇంకా ఎంత ఘోరంగా అసలు ఉంటుందని అనుకోలేదు అసలు అండి. అసలు పేకొట్టేటి అసలు నాకు చాలా బాధ అనిపిస్తుంది. రాత్రి 10:00 వస్తుంది. తమ్ముడు ఇలా వచ్చి మాట్లాడుకున్నాం. ఇలా చూస్తే బాధాకర విషయం. ఆ నోరులేని పిల్లలు కనీసం చంపేయడం ఆలోచన. కన్న చూడండి, ఆ బ్లడ్ గురించి కనీసం పిల్లడికి ఆ తల్లి చనిపోయి బ్లడ్ గురించి తుల్లిందండి. చాలా బాధ. భర్త ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు? తన భర్త కొన్ని పిల్లలు పుట్టిన వాళ్ళు ఇలా ఉన్నారని వదిలేస్తారండి. వచ్చే ఫంక్షన్ మీద ఆవిడ తల్లి బతికిందండి. ఎవరేమో ఆధారపడేమో సాయం చేస్తే తీసుకుంటారు తప్పించి ఎవరు అడగదండి. అటువంటి పిల్లలు ఫంక్షన్ మీద ఏదో చేసి ఆవిడ రొటేషన్ బతికేదండి. చాలా మంచి ఆవిడండి. ముగ్గుసూడి మనిషి. ఏదైనా కొద్ది కోపం ఉంటుంటే ముఖం మీద మాట్లాడుతుంది కానీ ఎవరు నవ్వుతుంది అటకారం మాట అది ఉండదండి. కానీ చాలా మంచి వ్యక్తి అండి. కానీ తన పిల్లలు ఉన్నారని తన భర్త వదిలేస్తాడు. దాన్ని బట్టి పిల్లలు ఆవిడని ఇలా పోషించుకొని అంటే వచ్చి పిల్లలు వచ్చే ఫంక్షన్ మీద చేసుకొని బతికి ఇలా వస్తుంది. ఇలా చూస్తే ఇలా జరిగింది చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. ఇప్పుడు మగవాళ్ళంటే ఎలా వెళ్ళిపోతారండి. ఈ ఆడపిల్లలు ఇప్పుడు ఉంటే తల్లి ఉంటే చూస్తుంది. ఒక ఆకలన్నా ఏదన్నా తల్లి కొన్ని ఇవ్వగలదు. మగవాళ్ళు ఎవరు ఇస్తారు చెప్పండి? ఎవరు ఇప్పుడు ఇలాంటి పిల్లలకి తల్లి లేదంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు పిల్లల బాధ్యత ఎవరు చూసుకుని అవ్వలేరు. మేమే చూడాలి. మా సంఘానికి వస్తారండి, మా మీద ఎన్నోసార్లు పిల్లలు కొడతారు. అయితే అక్క తరపు ముఖం చేసి మేము మాట్లాడు. ఎందుకంటే ఆవిడే బతులు తమ్ముడే అనుకోకుండా పిల్లలు నువ్వులేం పిల్లలు బతులు ఆడుకుంటుంది. వాళ్ళు పర్లేదాకా మాకే పిల్లలు చెప్పలేం కదా, దేవుడిని కలిసి మేము ఏం చేయగలం దానికని మమ్మల్ని బతులు తీసుకొస్తుండే. ఎందుకంటే ఒక్క 10 నిమిషాలు పిల్లలు కాయలేమండి. ఆ పిల్లలకి ఏమి అబ్బాయి ఏం పెడతారు ఏం చేస్తారు అబ్బాయికే తెలియదండి. అబ్బాయి మాటలు రావు. ఇంకో బాబు హాస్టల్లో ఉన్నాడు మేడం. అబ్బాయి రైస్ అంతా మొత్తం లెవర్ మొత్తం పాడైపోయింది. అయినా సరే హాస్టల్లోని వాళ్ళు ఫాస్ట్గా చూసుకున్న దగ్గర ఉండండి. 2 పిల్లల వయసు కూడా చాలా చిన్న వయసు మేడం. అబ్బాయి 10 అబ్బాయి 9 ఉంటుంది. చాలా చిన్నపిల్లలండి. అసలు పోలీసులు ఒక వ్యక్తిని అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్నారు. అతనికి ఈమెకి ఏంటంటే ఏమైనా గొడవలు ఏమో చిన్న గొడవలు ఉన్నట్టు మనకు తెలియదు మన విషయం మనకి. ఎందుకంటే మనం ఎప్పుడు రాము, ఎప్పుడు అక్కడ చర్చ రావడం ఆ చర్చని మాట్లాడి వచ్చేంతవరకు మన వాళ్ళ ఇంటికి వచ్చి మనం వాళ్ళ విషయాలు మేము కనుక్కోం కదండి. కానీ ఇరుగుపరం చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. ఆ మాత్రంగా నేను ఇంత పెద్ద
ఒక ఆడదాన్ని పేక్కొస్తారంటే చాలా బాధాకర విషయం, బాధ అనిపిస్తుందండి. కానీ మీకు 6 గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చింది అంటున్నారు. అంటే ఈ ఘటన 5:30 టైం జరిగిందండి. సాయంత్రం తిరిగే సమయంలో అందరూ వెళ్తున్నప్పుడు అందరూ దగ్గర ఇల్లు అక్కడ అందరూ ఉన్నారు. మీకు ఎవరు తెలియనట్టు అందరూ వెళ్ళిపోయారు. ఏం చేస్తాము? కొన్ని చంపిన ఒక రౌడీ షోట్ ఏమో మనకు తెలియదు కానీ మరీ ఘోరంగా అండి. పేక్కోవడం అంటే ఎలా ఉంటుంది? మూర్ఖులు ఎవరు చేస్తారు? ఎవడో మటలు చేస్తాడు, ఎవడో తెలియనోడు, తల్లిదండ్రులు కుటుంబం లేనోడు, వాడికి ఫ్యామిలీ లేదంటే ఇలా చేస్తాడు. విశాఖలో దారుణ ఘటన జరిగింది. అక్కయ్యపాలెం నందగిరి నగర్లో 32 సంవత్సరాల మహిళ నడి రోడ్డుపై అత్యంత దారుణంగా హత్యకు గురి కావటం తీవ్ర కలకలం రేపుతోంది. ఎందుకు ఆ మహిళను అంత ఘోరంగా దారుణంగా మెడపై కత్తితో కోసి నడి రోడ్డుపై ఆమె పరుగులు పెట్టి అక్కడ రక్తపు స్రావంలో పడిన పరిస్థితిలో ఆమెను హత్య చేయాల్సినటువంటి పరిస్థితి ఎవరికి ఉంది? ఇమీడియట్ గా సమాచారం అందుకున్న పోలీసులు క్లోజ్ టీమ్ తో సహా ఇక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించి పన్ను పడ్డారు. ప్రస్తుతం మనతో పాటు స్థానికులు కొంతమంది ఉన్నారు. ఆమె ఇక్కడే 2 పిల్లలతో కలిసి ఉంటుందట. భర్తతో ఆమె విడిపోయి దూరంగా ఉంటుందనే విషయం కూడా తెలుస్తోంది. అయితే ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. ఒక మహిళ మనతో పాటు ఉన్నారు, ఆమెతో మాట్లాడతాం. అమ్మ, మీ పేరు? ఇక్కడ ఉంటారా? ఏం జరిగింది? ఆ అమ్మాయి, ఆమె పేరేంటమ్మా? సోని. భర్త ఇక్కడ లేదు. ఆ పిల్లలిద్దరు ఆవిడ పిల్లల్ని హాస్టల్ వేసింది. ఒక పిల్లలతో ఎన్ని గంటలమ్మా? ఎన్ని గంటలప్పుడు ఏం జరిగింది? 5:30 బయటకు వెళ్ళడం చూడలేదు మేడం. పిల్లల్ని తీసుకురావడం చూసాం, స్కూల్ నుంచి తీసుకొచ్చింది. తర్వాత మేము బయటకు వెళ్ళడం చూడలేదు. వాకింగ్ ఇప్పుడు 5:15 కల్లా వాకింగ్కి వెళ్తుంది. వాకింగ్ చేస్తుంది, పిల్లలతో నాటికి వెళ్తుంది. ఆ వాకింగ్ వెళ్ళిన టైంలో మరి అక్కడ ఏం జరిగిందో మేము ఓన్ చూడలేదు. ఎన్నాళ్ళ క్రితం నుంచి ఆవిడ 2 పిల్లలతో పాటు 3 సంవత్సరాలు పెట్టారు. 3 సంవత్సరాల నుంచి. ఇంతకు ముందు ఇదే ఏరియాలో ఎక్కడైనా ఉండేవారా? ఆ పై మేడం ఉండేది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది. ఏమైనా అనుమానం ఉందా? అలాంటి అనుమానాలు కానీ ఏం లేదు మేడం. మగవాళ్ళ విషయమే మాట్లాడదు. మగవాళ్ళతో మాట్లాడడం కానీ తప్పుడు పనులు కానీ ఏమి లేదు ఆవిడ దగ్గర. పోషించలేక భర్త దూరంగా ఉండడం వల్ల పెద్ద బాబుని హాస్టల్లో వేసింది. అంటే చదువుకుంటాను హాస్టల్, చదువుకుంటాను. కొద్ది మైండ్ పని బాగుంటుంది కుర్రాడు. ఈ కుర్రాడు మైండ్ ఎంతమ్మా పిల్లల వయసు? 7 సంవత్సరాలు అంత ఉంటుంది మేడం. కళ్ళ పిల్లలు ఇద్దరు. అది ఇక్కడ ఎవరు కార్పెంటర్ అని ఏదో పేరు? ఆ మేడం ఉంటారు సార్. ఏం జరిగింది అసలు? అతను ఏం జరిగిందో మనకు తెలుసు సార్. మేము అందరం ఇంట్లోనే ఉన్నాము. మరి ఏం జరిగిందంటే మాకు తెలియదు. అక్కడ ఎలా జరిగిందంటే గోల పెడితే మేము పరిగెట్టాం అందరం ఇక్కడ. అప్పటికాడు పారిపోయాడు. సో ఒంటరిగా పిల్లలిద్దరితో కలిసి ఉంటున్నా కూడా ఆమె ప్రవర్తన అంతా చాలా మంచిది మేడం. అలాంటి తప్పిసాలు అనమాట, దొంగతనాలు కానీ ఏం లేదు. అలాంటి ఇసాలు లేవు మేడం. మీ అందరితో కలిసి ఉంది. ఎవరైనా కష్టం వచ్చిందంటే మటుకి పరిగెడతారు. పిల్లల్ని వదిలేసైనా మమ్మల్ని హెల్పింగ్ ఉంది. వాళ్ళ అమ్మ నాన్నగారు వాళ్ళు వస్తూ ఉండటం అట్లా? వాళ్ళ అమ్మ లేదు మేడం, చనిపోయారు. వాళ్ళ అన్నయ్య ఎక్కడ ఉంటారు, ఆ పిల్ల ఎక్కడ ఉంటారు. సిఏ గారు, ప్రైమరీగా మీకు ఎప్పుడు సార్ కాల్ వచ్చింది? 5:45కి ఒక లేడీ నందగిరి నగర్లో ఒక లేడీకి నెక్ కట్ చేసి పడిపోయి ఉన్నదంటే ఇమీడియట్లీ ఇక్కడికి వచ్చిన వెంటనే ఆమె రక్త మడుగుల్లో ఉన్నారు. ఇమీడియట్లీ వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే ఆ పేరు శ్రావణ సంధ్యాద అని, ఇలియాస్ సోని అని చెప్పాను. 34 years. మ్యారీడ్ అయ్యింది. ఇలా ఒక బాబుతో పాటు ఇక్కడ ఇంకా మాకు రిపోర్ట్ ఏం రాలేదు. ప్రైమరీగా రిపోర్ట్ వస్తే దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. ఓన్లీ నెక్ ఇంజరీ ఒకటే, సింగిల్ ఇంజరీ ఉంది. షార్ప్ ఎడ్జ్ వెపన్ తో యూజ్ చేసినట్టు కనబడుతుంది. ఇప్పటివరకు అదుపులో ఎవరు తీసుకోలేదు. శ్రీను అనే వ్యక్తి చేశాడు అంటున్నారు.